ఈరోజు చాలా శుభదినము. ఎందుకంటే లోక కళ్యాణం జరిగే రోజు, ఈ ప్రపంచమంతా కూడా ఆనందించే రోజు, ఆ భగవంతుడికి కళ్యాణము రోజు. ఈ శుభదినమున గొప్ప సందేశము విందాము. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో స్వహ. ఓంకారం అనే బిందువుతో కూడినవాడు, నిత్యము యోగులచే ధ్యానించబడేవాడు, మరి ఇహలోక సుఖానికి మోక్షాన్ని ఇచ్చేవాడు, ఆ ఓంకార స్వరూపుడైన పరమాత్మకు నమస్కారములు. ఇక ఈ రోజున ఈ భూమిపై రెండు రకాల మనుషులు ఉన్నారు. అదృష్టంపై ఆధారపడేవారు, అనుగ్రహ సముద్రంలో ప్రయాణించేవారు. నీకు ఏ రూపంలో దేవుడి ఇష్టమో ఆ దేవుడితో నువ్వు బంధం ఏర్పరచుకోవాలి. మరి శ్రీకృష్ణ భగవానుడు నన్నే శరణవేడు, నాతోటే ఉండు, నేను నీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్పలేదా? మరి ఐన్స్టీన్ టేబుల్ మీద భగవద్గీత లేదా? ఇలా ఒక్కొక్క విషయాలు వింటూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంది కదూ. మరి శ్రీ పరంజ్యోతమ్మ భగవాన్లు అంటున్నారు, ఎందుకంటే వారు వచ్చినదే సంపూర్ణ అవతారులుగా, ముక్తి అవతారులుగా భూమి మీదకి వచ్చారు. అయితే ఇప్పటి వరకు మనం విన్నాము, గౌతమ బుద్ధుడికి ముక్తి వచ్చిందని, రమణ మహర్షికి ముక్తి వచ్చిందని. మరి ఈరోజు ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మరి నీకు నాకు కూడా ముక్తి వస్తుంది. ఏమిటంటే ఆ భగవంతుడితో బంధము. నువ్వు శరణవేడు, తప్పకుండా భగవంతుడు ముక్తిని ఇస్తారు. ఇంత శుభదినమున భగవంతుడి యొక్క గొప్ప జ్ఞానాన్ని మనం ఈరోజు విన్నాము. చాలా ఆనందంగా ఉంది కదా. మరి చాలా ఆనందంతో ఈ సందేశం ముగిస్తున్నాం. అందరికీ పరంజ్యోతమ్మ భగవాన్ శ్రీణం. థ్యాంక్ యూ.